హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. మ్యాథ్స్ క్లాసెస్ లో భాగంగా ఈ రోజు ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏ అండ్ బి ల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 2:3 మరియు 8 సంవత్సరాల క్రితం ఏ యొక్క వయసు 20 సంవత్సరాలు అయితే బి యొక్క ప్రస్తుత వయసు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ మనల్ని ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి గ్రూప్స్ లలో అండ్ టెట్ లో కూడా చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్స్ కాబట్టి చూడండి ఎలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో దీన్ని చేయాలంటే ప్రజెంట్ నిష్పత్తి అనేది ఇచ్చిండు. ప్రజెంట్ ఏ అండ్ బి ల యొక్క వయసుల నిష్పత్తి ఇచ్చిండు. ఎంత? 2:3 అని చెప్పేసి అన్నాడు. అండ్ 8 సంవత్సరాల క్రితం ఏ యొక్క వయసు, ఇది ప్రజెంట్ లో ఇక్కడ ఉన్నాం. బ్యాక్ సైడ్ వస్తే మనకు పాస్ట్ ఇయర్స్ అవుతాయి అండ్ అటు పోతే ఫ్యూచర్ అవుతుంది కాబట్టి క్రితం అన్నాడు. కాబట్టి 8 సంవత్సరాల క్రితం అని అంటే ఇగో ఇట అతను 20 సంవత్సరాలు ఉన్నాడు ఏ అనే అతను. ఓకేనా? ఎప్పుడైనా సరే ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే రేషియో దగ్గరికి ఆ ఏజెస్ ని తీసుకురావాలి. ఈ రేషియో అనేది పాస్ట్ లో ఇచ్చినటువంటి రేషియో అయినా కానీ లేదా ఫ్యూచర్ రేషియో అయినా కానీ ఆ ఇయర్స్ ఇవ్వబడినటువంటి ఇయర్స్ ని రేషియో దగ్గరికి తీసుకొస్తే మనం ఆన్సర్ అనేది సింపుల్ గా చేసేస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ ఏజ్ ఏదైతే ఉందో అది 8 సంవత్సరాల క్రితంది. ఎప్పుడైనా సరే ఏజ్ ని ఆ ప్లేస్ లో మనం ఉన్నట్టుగా భావించండి. ఓకేనా? 8 సంవత్సరాల క్రితం నా వయసు 20 సంవత్సరాలు అయితే ప్రజెంట్ నా వయసు ఏమవుతుంది? 8 సంవత్సరాల క్రితం అన్నా అప్పుడు 20 ఉంది. ప్రజెంట్ కి రావాలంటే 8 కలపాలి నాకు. కాబట్టి ప్రస్తుతానికి నా ఏజ్ అనేది 28 అవుతుంది. అంతే కదా? సో ప్రస్తుతం ఏ యొక్క ఏజ్ 20 ఇయర్స్ అవుతుంది అనమాట. రైట్? సో ఈ 2 అనేది 28 కావాలంటే ఇంటూ 14 చేస్తాం కదా. ఓకేనా? ఇంటూ 14 చేస్తాం కాబట్టి, అలాగే బి యొక్క ప్రస్తుత ఏజ్ అడిగింది కాబట్టి దీన్ని కూడా 14 తోటి మల్టిప్లై చేయండి, సరిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంటూ 14 చేసినాం అనుకో 3 14 జా 42 అవుతుంది అనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అన్నట్టు. సింపుల్ గా ఇట్లా చేసేయచ్చు. అంతేగాని మనం ఎక్స్ అనుకొని చేయాలనుకుంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ అవుతుంది, ఆన్సర్ వస్తుంది కానీ లేట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇలా గుర్తించుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 సంవత్సరాల తర్వాత ఏ మరియు బి ల వయస్సుల నిష్పత్తి 7:8. ఒకవేళ ఏ యొక్క ప్రస్తుత వయస్సు 30 సంవత్సరాలు అయితే బి యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, 5 సంవత్సరాల క్రితం ఈడ మనం ప్రజెంట్ లో ఉన్నాం, ఇది ప్రజెంట్. సో ఈ ప్రజెంట్ కి ఆయన ఏమి ఇచ్చిండు అని అంటే 5 సంవత్సరాల తర్వాత అన్నాడు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత అంటే ఇటు 5 ఇయర్స్ కి 7:8 అంట. A:B ల అంటే ఏ మరియు బి ల యొక్క వయసుల నిష్పత్తి 7:8 అని చెప్పేసి అన్నాడు. ఒకవేళ ఏ యొక్క ప్రస్తుత వయసు అంటే ఇక్కడ ఏ యొక్క వయసు 30 సంవత్సరాలు అయితే బి యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సో ఇది నేను ఏం చెప్పినా, ఎప్పుడైనా సరే వయసుని మనం రేషియో దగ్గరికి తీసుకుపోవాలి అని చెప్పిన. అప్పుడు వయసు అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఇది ప్రజెంట్ ఏజ్ ఇది, కానీ రేషియో ఎప్పుడు ఇచ్చిండు? 5 ఇయర్స్ తర్వాత ఇచ్చిండు. కాబట్టి ఈ ఏ యొక్క రేషియో అనేది 5 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది అని అంటే దీనికి 5 ఇయర్స్ కలపాలి. అప్పుడు ఇది 30 + 5 35 అవుతుంది అనమాట. ఓకేనా? కాబట్టి 35 అవుతుంది ఇది. రైట్? అప్పుడు 7 అనేది 35 అయింది, ఇంటూ 5 అయింది అనమాట. 7 అనేది 5 అయింది. నెక్స్ట్ అప్పుడు 8 ఏమవుతుంది? బి ఏమవుతుంది? 8 అంటే ఇంటూ 5 చేస్తాం కదా, కాబట్టి ఇది 40 అవుతుంది. సో ఇది ఎప్పుడు? 5 సంవత్సరాల తర్వాత ఏ మరియు బి ల వయసులు ఏమవుతాయనంటే 35 అండ్ 40 ఇయర్స్ అవుతాయి. కానీ అడిగింది ఏమడిగిండు? మనకి ప్రస్తుతం అన్నాడు. అయితే బి యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడిగిండు. కాబట్టి బి అంటే ఇక్కడ, కాబట్టి ఈయన తీసుకురావాలి మళ్ళీ బ్యాక్ 5 ఇయర్స్ బ్యాక్ తీసుకురావాలి. ఎందుకంటే 5 సంవత్సరాల ముందున్న రేషియో ఇది కాబట్టి 5 సంవత్సరాల క్రితం వస్తేనే మనం ప్రజెంట్కి వస్తాం. సో ప్రజెంట్ ఏజ్ కావాలనుకుంటే దీంట్లో నుంచి -5 చేస్తే అప్పుడు ఆయన ప్రజెంట్కి వస్తాడు. అది 40 లోంచి 5 పోతుంది. దట్ ఈక్వల్స్ టు 35 ఇయర్స్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో 35 ఇయర్స్. ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్ అన్నట్టు. సో సింపుల్ గా ఇట్లా గుర్తించుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏ మరియు బి ల వయస్సుల నిష్పత్తి 10 సంవత్సరాల తర్వాత 3:5. ఈడున్నాం ప్రజెంట్ 10 సంవత్సరాల తర్వాత అన్నాడు 10:2. అప్పుడు ఎంత అట అని అంటే 3:5 అన్నాడు. 3:5 ఇది ఏ, ఇది బి. ఓకేనా? 5 సంవత్సరాల క్రితం ఏ యొక్క వయసు, 5 సంవత్సరాల క్రితం అని అంటే ఎప్పుడైనా సరే ప్రజెంట్ కి క్రితం ఇది, అంతేగాని రేషియో నుంచి కాదు. కాబట్టి 5 సంవత్సరాల క్రితం ఏ యొక్క వయసు 12 సంవత్సరాలు, ఇది ప్రజెంట్ కదా. 5 సంవత్సరాల క్రితం అని అంటే ఇటు 5 కి ఆయన వయసు అంట, ఏ యొక్క వయసు అంట 12 సంవత్సరాలు అంట. నేను ఏం చెప్పిన ఆన్సర్ రావాలనుకుంటే ఈ ఏజ్ ని రేషియో దగ్గరికి తీసుకుపోవాలి. ఈ రేషియోని అంటే ఏ యొక్క వయసు ఇక్కడ 3 ఉంది, 3 పార్ట్ గా ఉంది కాబట్టి అక్కడ తీసుకుపోవాలని అంటే ఎంత కలపాలి? ఈ 5 అండ్ ఈ 10 కలిపితేనే కదా ఈయన ఇక్కడికి వచ్చి ప్రజెంట్కి వచ్చి
ఫ్యూచర్ లో రేషియో దగ్గరికి పోతాడు. కాబట్టి ఈ 5 ప్లస్ ఈ 10 కలిపితే మొత్తం 15 కలపాలి. దీనికి మొత్తం 15 కలిపితే 12 ప్లస్ 15 ఏమవుతుంది, 27 అవుతుంది అనమాట. ఓకేనా. కాబట్టి 27 అంటే ఇది ఎంత, 7 ఇంటూ 9, 7 ఇంటూ 9 అంతే కదా, 9 27 అవుతుంది. సో 7 ఇంటూ 9 27 అయినట్లే 5 ఇంటూ 9 అనేది మనకి 45 అవుతుంది. సో ఇది 10 సంవత్సరాల తర్వాత, ప్రజెంట్ కి 10 సంవత్సరాల తర్వాత ఏ యొక్క వయసు 27 సంవత్సరాలు, బి యొక్క వయసు 45 సంవత్సరాలు అని తెలుస్తుంది. కానీ క్వశ్చన్ ఏం అడిగిండు, క్వశ్చన్ జాగ్రత్తగా చూడాలి ఎప్పుడైనా సరే. సో క్వశ్చన్ ఏం అడిగిండు అని అంటే 5 సంవత్సరాల తర్వాత బి యొక్క వయసు అని అడిగిండు. 5 సంవత్సరాల తర్వాత అంటే ఎప్పుడు తర్వాత, ప్రజెంట్ కి, ఎప్పుడైనా ప్రజెంట్ కి తర్వాతే, అంతేగాని రేషియోని మనకు సంబంధం లేదు. రేషియో తర్వాత అని అనుకోవద్దు, ప్రజెంట్ కి తర్వాత. ప్రజెంట్ కి తర్వాత 5 సంవత్సరాల కనంటే ఇది 45 అనేది 10 ఇయర్స్ తర్వాత ఉంది. కాబట్టి ప్రజెంట్ కి రావాలనుకుంటే 10 తీసేస్తే 35 అవుతుంది. ఇది బి యొక్క వయసు ప్రజెంట్ 35. ఆ ఆప్షన్ అట్లా కనబడుతుంటాయి, అవి కూడా ఉంటాయి. తొందరపడి ఆన్సర్ అట్లా పెట్టదు. ప్రజెంట్ అడగలే మనల్ని, ఏమడుగుతుండు 5 సంవత్సరాల తర్వాత అన్నాడు. ప్రజెంట్ కి 5 సంవత్సరాల తర్వాత అంటే దీనికి 5 కలపాలన్నమాట. కాబట్టి 35 ప్రజెంట్ లో ఉన్నాడు, దీనికి 5 కలుపుతాం, అప్పుడు ఏమవుతుంది 40 అవుతుంది అనమాట ఏజ్. ఓకేనా. సో మనకి 5 సంవత్సరాల తర్వాత బి యొక్క వయసు అనేది 40 సంవత్సరాలు. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. సింపుల్ గా ఏం లేదు, మనం ప్రజెంట్ ఉన్నామని చెప్పేసి అనుకోవాలి ఎప్పుడైనా సరే. ఆయన ఇచ్చినటువంటి రేషియో 10 సంవత్సరాల తర్వాత ఇచ్చిండు, అది 3:5 అన్నాడు. అండ్ ఏ యొక్క వయసు 5 సంవత్సరాల క్రితం ఇచ్చిండు, ప్రజెంట్ కి క్రితమే తీసుకోవాలి. కాబట్టి ప్రజెంట్ కి క్రితం అంటే ఇటు వచ్చిండు, 12 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఆ ఏజ్, ఇచ్చిన ఏజ్ ని రేషియో దగ్గరికి తీసుకుపోవాలని చెప్పిన. రేషియో అనేది ఫ్యూచర్ లో 10 ఇయర్స్ ఫ్యూచర్ తర్వాత ఉంది అది. కాబట్టి ఈ 5 సంవత్సరాలు పోతే ప్రజెంట్ అవుతాం, అండ్ దీనికి 10 కలిపితే ఆ రేషియో అడిగిపోతాం. కాబట్టి ఓవరాల్ గా 5 ప్లస్ 10 12 ఇయర్స్ దాటిన తర్వాత రేషియో అడిగిపోతాం. కాబట్టి 12 దీనికి కలుపుతాం, సారీ 15 దీనికి కలుపుతాం. 15 కలిపితే 27 అవుతుంది. 3 అనేది 27 కావాలంటే ఇంటూ 9 చేయాలి. గట్ని 5 అనేది 9 తో మల్టిప్లై చేస్తే 45 అవుతుంది. ఈ ఏజెస్ అనేవి 27 అండ్ 45 అనేవి 10 ఇయర్స్ తర్వాత ఉన్నాయి. మనల్ని ఏం అడిగిండు, బి యొక్క ప్రస్తుత ఏజ్ అడిగిండు. బి యొక్క ప్రస్తుత ఏజ్ రావాలంటే ఆ దాంట్ నుంచి ప్రస్తుతానికి రావాలంటే 10 ఇయర్స్ తీసేయాలి. సో 10 ఇయర్స్ తీసేస్తే 35 అవుతుంది ప్రస్తుత ఏజ్. ప్రస్తుత ఏజ్ అడగలి ఇక్కడ, సారీ 5 సంవత్సరాల తర్వాత అడిగిండు, ప్రస్తుతానికి 5 సంవత్సరాల తర్వాత. ఇట్లా ప్రస్తుతం అడిగితే 35 అవుతుంది, కానీ 5 సంవత్సరాల తర్వాత అడిగిండు కాబట్టి 5 ఇయర్స్ పెంచుకోవాలి, అప్పుడు 40 ఇయర్స్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మరియు బిల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 4:5 మరియు 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తం 46 సంవత్సరాలైన వారి యొక్క ప్రస్తుత వయసులు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో చూడండి, ఏ అండ్ బిల ప్రస్తుత వయసులు, ప్రస్తుతం ఇచ్చిండు ప్రజెంట్, ఇది ప్రజెంట్. సో ఈ ప్రజెంట్ లో ఉన్నటువంటి వారి యొక్క ఏజెస్ రేషియో అనేది 4:5 అని చెప్పేసి ఇచ్చిండు. 4:5 ప్రజెంట్. అయితే ఇంకేమి ఇచ్చిండు మనకి అని అంటే 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తం, 5 సంవత్సరాల తర్వాత, ఇది 5 ఇయర్స్ తర్వాత వయసుల మొత్తం అన్నమాట. అంటే ఏ ప్లస్ బి అనమాట. వాళ్ళు ఇద్దరు ఏ బిలు కాబట్టి ఏ ప్లస్ బి అనేది అప్పుడు ఏమవుతుంది 46 ఇయర్స్ అవుతుందంట. వారి వయసులో మొత్తం 46 సంవత్సరాలు ఇచ్చిండు. ఎప్పుడైనా సరే మొత్తం ఇచ్చినా గానీ దాన్ని ఇలా ఇక్కడికి తీసుకురావాలి మళ్ళీ రేషియో దగ్గరికి. సో ఇప్పుడు రేషియో దగ్గరికి తీసుకురావాలంటే ఇంతకుముందు ఏం చేసినాం, 5 ఇయర్స్ బ్యాక్ రావాలంటే 5 తీసేసినాం. కానీ ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, కాబట్టి 5 తీయొద్దు, అప్పుడు 10 తీసేయాలి. దీంట్లోంచి 10 తీసేసినాం అనుకో, ఏది 5 ఇయర్స్ బిది 5 ఇయర్స్ కలిపి తీసేస్తే అప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి వాళ్ళ ఏజెస్ అనేది ఏ ప్లస్ బి అనేది ఏమవుతుంది ఇక్కడ 36 ఇయర్స్ అవుతుంది. ఎందుకు, ఏలోంచి 5 ఇయర్స్ బిలోంచి 5 ఇయర్స్ మొత్తం 10 ఇయర్స్ తీస్తే మనకు ప్రజెంట్ ఏజ్కి వచ్చేస్తారు వాళ్ళు, ఇది ఫ్యూచర్ లో ఉన్నారు కాబట్టి. సో ఇక్కడైతే వాళ్ళు ఏ ప్లస్ బి అనేది 36 ఇయర్స్ సమ్ ఉంది. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని కలిపితే ఈ రెండు నిష్పత్తులు అనేది 9కి సమానం. ఓకేనా. సో ఈ 9ని 36 తో డివైడ్ చేయండి, అప్పుడు 1 part ఈజ్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. ఓకేనా. 1 part ఈక్వల్స్ టు 4 అవుతుంది. అప్పుడు 4 parts అనేది ఎంత అవుతుంది, ఇంటూ 4 చేస్తే 16 ఇయర్స్ అనేది అవుతుంది అనమాట. అండ్ ఇది ఇంటూ 4 దీన్ని చేస్తే 4 5 20 ఇయర్స్ అనేది ఇతను అవుతాడు. సో వాళ్ళు ప్రజెంట్ ఏజెస్ అయితే వారి యొక్క ప్రజెంట్ ఏజెస్ 16 ఇయర్స్ అండ్ 20 ఇయర్స్ అవుతాయి. క్వశ్చన్ ఏం అడిగిండు, వారి యొక్క ప్రస్తుత వయసులు, అదే అడిగింది కదా. ఓకేనా. సో వారి యొక్క ప్రస్తుతం, ఎందుకంటే క్వశ్చన్ లో కూడా ప్రస్తుత వయసుల నిష్పత్తి ఇచ్చిండు. సో ప్రస్తుతంలోనే మనం ఈ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో 1 part ఈజ్ ఈక్వల్స్ టు 4 కాబట్టి 4 parts అనేది 4 into 4 16 అవుతుంది. అండ్ 1 part ఈజ్ ఈక్వల్స్ టు 4 కాబట్టి 5 into 4 parts అనేది 20 అవుతుంది. ఏ వయసు 16 సంవత్సరాలు,
బి వయసు 20 సంవత్సరాలు అనేది ప్రజెంట్ ఇది. ఓకేనా? ఈ విధంగా ఆన్సర్ చేస్తే మనకు 16 and 20 అనేది వారి యొక్క వయస్సులు అవుతాయి, ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బిల వయసుల భేదం అన్నాడు. ఈసారి 12 సంవత్సరాలు. 6 సంవత్సరాల క్రితం వారి వయస్సుల నిష్పత్తి 3:2 అయితే వారి ప్రస్తుత వయసులు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో చూడండి, మనం ప్రజెంట్ గీడు ఉన్నాం. 6 సంవత్సరాల క్రితం వారి వయసులు, 6 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 3:2 అని చెప్పేసి అన్నాడు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా చేస్తే కొంచెం వయసుల ప్రస్తుతం అనలే, తర్వాత అనలే, ఏమనలే, వారి యొక్క ఏ అండ్ బిల యొక్క వయసుల భేదమే ఇచ్చిండు. కాబట్టి ఈ క్వశ్చన్ ఇట్లా చేయలేం. కాబట్టి సింపుల్గా ఏం చేయండి అంటే, భేదం అని ఇచ్చినప్పుడు, ఇది గుర్తుంచుకోండి, భేదం అని ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ గా ఆ నిష్పత్తుల భేదం తీసుకోండి. నిష్పత్తుల భేదం ఏముంది? 3 - 1, 3 - 2 1 డిఫరెన్స్ ఉంది అనమాట. 3 - 2 is 1 ఉంది. ఆ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 12 years కి సమానం ఉంది. ఓకేనా? 1 పార్ట్ అనేది 1p అనుకోండి. ఇక్కడ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 12 years. ఓకేనా? 12 years అవుతుంది. అయితే వారి యొక్క ప్రస్తుత వయసులు ఇది ఎప్పుడు? ఇది 6 years బ్యాక్. చూడండి, 6 years బ్యాక్ వారి యొక్క వయసులు ఏమైతే అప్పుడు 6 year బ్యాక్ అంటే 1 పార్ట్ ఈక్వల్స్ టు 12 అయితే 3 parts 3 × 12 36 years అండ్ 2 parts 2 × 12 ఈక్వల్స్ టు 24 years అవుతాయి. ఏకి ఇది, బి యొక్క వయసు ఇది అవుతుంది అనమాట. ఎప్పుడు? ఇది 6 years క్రితం ఇచ్చిండు కాబట్టి, ఎందుకంటే ఆ రేషియోలోనే మనం సబ్స్టిట్యూట్ చేసినాం. కానీ అడిగేది ఏంది? వారి ప్రస్తుత వయసులు అడిగిండు. ప్రస్తుత వయసులు అంటే 6 year క్రితం, ఇది 6 కలపాలి, అయితే ప్రస్తుతానికి వస్తారు. కాబట్టి +6 చేస్తే అప్పుడు ఇది 42 అవుతుంది, ఏ అనేది 42 అండ్ ఇది 6 కలిపితే 30 అనేది బి అవుతాడు అనమాట. ఓకేనా? సో వారి యొక్క వయసులో నిష్పత్తి అడగొచ్చు, అండ్ ఇండివిజువల్ ఇక్కడైతే నిష్పత్తి ఏం అడగలేదు కాబట్టి 42 and 30 years అని రాస్తాం. సమ్ టైమ్స్ ప్రస్తుతం వారి యొక్క వయసులో నిష్పత్తి అడిగిన అనుకోండి, 42:30 క్యాన్సిల్ చేసుకుంటే ఆన్సర్ ఇట్లా వస్తుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2x + 1/3x = 4 అయితే 9x² + 1/x², 4x² విలువ ఎంత అని చెప్పేసి అడుగుతుండు. సో ప్రీవియస్ లో ఈ క్వశ్చన్ నేను కొంచెం మిస్టేక్ అయింది అది. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి. 2x + 1/3x = 4 అని ఇచ్చిండు. కానీ మనం అడిగేది 9x² + 1/4x² అడుగుతుండు. కాబట్టి వీటి స్క్వేర్ చేస్తే ఇది రావాలి. కానీ ఇక్కడ 2 ఉంది, 2 స్క్వేర్ చేస్తే 4 ఇక్కడ వస్తుంది, 3 స్క్వేర్ చేస్తే 9 ఇక్కడ వస్తుంది. కానీ రివర్స్ లో ఇచ్చిండు. అప్పుడు దాన్ని మనం ఏమని మార్చుకోవాలి? 2x + 1/3x ఉంది కదా, దీన్ని 3/2తో మల్టిప్లై చేయండి ఇటువైపున, అండ్ ఇటు సైడ్ కూడా ఈక్వల్ తర్వాత 3/2తోని మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? 3/2 × 2x అయితే ఈ 2కి ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. దీని విషయానికి వస్తే అప్పుడు ఏమవుతుంది? ఇది 3x అవుతుంది. ఓకేనా? ప్లస్ అదే 3/2 దీన్ని మల్టిప్లై చేసినప్పుడు 3/2 × 1/3x అవుతుంది కదా, ఈ 3కి ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? ఓవరాల్ గా 1/2x మిగులుతుంది. డైరెక్ట్ రాసేస్తున్నా, ఇది 1/2x అనేది మిగులుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు 1/2x అనేది మిగిలింది. దట్ ఈక్వల్స్ టు ఇది 2 × 1 = 2 2 క్యాన్సిల్ అయిపోతే 2 × 3 6 అవుతుంది. సో 3x + 1/2x = 6 అయింది మనకి. ఇప్పుడు మనకు 9x² + 1/x² విలువ కావాలనుకుంటే ఈ రెండింటిని మనం స్క్వేర్ చేద్దాం, ఇటువైపు అటువైపు స్క్వేర్ చేస్తే చూడండి ఏమవుతుంది అప్పుడు అని అంటే, ఇటు స్క్వేర్ చేయండి, అటు స్క్వేర్ చేయండి, a + b హోల్ స్క్వేర్ లాగా ఉంది. కాబట్టి మనకి a² అంటే 9x² + b² 1/2x హోల్ స్క్వేర్ అంటే 4x² ప్లస్ 2 × a × b లాగా రాస్తాం. కాబట్టి 2 × 3x × 1/2x దట్ ఈక్వల్స్ టు 6x² అంటే 36 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఈ 2కి ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ x కి ఈ x క్యాన్సిల్ అయిపోతుంది. సో ఓవరాల్ గా మనకి కావాల్సింది 9x² + 1/4x² కాబట్టి +3 ఉంది, దట్ ఈక్వల్స్ టు 36 అని ఉంది. ఇప్పుడు ఇది మాత్రమే కావాలంటే 3 అటు తీసుకోపోతే ఏమవుతుంది? 9x² + 1/4x² = 36 - 3 33 అవుతుంది అనమాట. ఓకేనా? రైట్, దిస్ ఈస్ ద ఆన్సర్. సేమ్ అటువంటి క్వశ్చన్ ఇక్కడ మైనస్తో అడుగుతున్నాడు. ఇప్పుడు ఎలా చేయాలి? ఇది కూడా చాలా సింపులే. సో ఆల్రెడీ దీని వాల్యూ ఇక్కడ వచ్చింది కదా, చూడండి ఆల్రెడీ దీనిలాగానే మనం మార్చుకున్నాం. ఓకేనా? కాబట్టి దీన్ని 3x + 1/2x అనేది 6 అని వచ్చింది కదా, 6 వచ్చింది ఇక్కడ. రైట్. సో మనకి ఇది అంటే a² - b² లాగా ఉంది. ఇది a² - 1/b².
అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగానే అలా ఉంది. దీంట్లోకి మార్చుకోవాలంటే మనకు ప్లస్ ఇచ్చిండు, మైనస్ ఎట్లా చేస్తామనంటే ఒకసారి చూడండి. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ అయితే ఎక్స్ మైనస్ 1/x అనేది అండర్ రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ మైనస్ 4 అవుతుంది. ఇది గుర్తుంచుకోండి ఫార్ములా రూపంలో. ఓకేనా? ప్లస్ ఇస్తే మైనస్ కావాలనుకున్నప్పుడు అండర్ రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ మైనస్ 4 చేయండి. ఒకవేళ మైనస్ ఇచ్చి ప్లస్ కావాలనుకుంటే ఇక్కడ ప్లస్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ప్లస్ ఇచ్చిండు, మైనస్ కావాలి. అప్పుడు 3x మైనస్ 1/2x వాల్యూ ఏమవుతుంది అని అంటే అండర్ రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ మైనస్ 4 అంటే ఎన్ అంటే ఇక్కడ 6 కాబట్టి 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 4 అవుతుంది. మైనస్ 4 అంటే ఇందులోంచి 4 తీసేస్తాం. సో దట్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 32 అవుతుంది. రూట్ ఆఫ్ 32 అని అంటే ఏమవుతుంది? ఇది మనం దీన్ని ఏమని రాయొచ్చు లోపల? రూట్ 32 అంటే 8 into 4 రాస్తాం కదా. ఓకేనా? లేదు 16 2 జా రాస్తాం. 16 2 జా రాస్తాం కదా. 16 into 2 రాస్తాం. ఓకేనా? సో రూట్ 16 అని అంటే 4 అవుతుంది. కాబట్టి దీని వాల్యూ 4√2 అవుతుంది. ఓకేనా? దీని వాల్యూ అనేది 4√2 అవుతుంది. ఓకే, సో మనకి మైనస్ కూడా వచ్చింది అండ్ ప్లస్ వచ్చింది. ఇప్పుడు ఇదేంది? ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా ఉంది. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఫార్ములా ఏంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తాం. కాబట్టి 9x స్క్వేర్ మైనస్ 1/4x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3x ప్లస్ 1/2x ఇంటూ 3x మైనస్ 1/2x అవుతుంది. ఓకేనా? దీని ఇట్లా కూడా రాయొచ్చు. కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ అనమాట. సో ఇక్కడ 6 ఇంటూ 4√2 దట్ ఈక్వల్స్ టు 6 4 జా 24√2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా ప్లస్ ఉంటే మైనస్ లోకి మార్చుకోవడం కోసం ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఈ క్వశ్చన్స్ ఇట్లాంటివి వస్తున్నప్పుడు ఈ విధంగా చేయండి. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ tan ఆల్ఫా ఈక్వల్స్ టు 1/2 అండ్ tan బీటా ఈక్వల్స్ టు 1/3 అయితే tan ఆల్ఫా ప్లస్ బీటా విలువ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. చూడండి, మనకి ఈ వాల్యూ కావాలనుకుంటే మనకు tan a ప్లస్ బి లేదా tan ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా గుర్తుకు రావాలి. tan ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా ఇంటూ tan బీటా అనేది దీనికి సూత్రం. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. వాల్యూస్ ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్స్ టు tan ఆల్ఫా అంటే 1/2 ప్లస్ tan బీటా అంటే 1/3 బై 1 మైనస్ tan ఆల్ఫా అంటే 1/2 ఇంటూ 1/3 అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది 3 ఇది ప్లస్ ఇది 2 అవుతుంది. కాబట్టి 3 + 2 5/2 ఇంటూ 3 6 అవుతుంది. 5/6 బై హోల్ బై 1 మైనస్ 1/6 1 మైనస్ 1/6 అవుతుంది. సో 5/6 బై 1 మైనస్ 1/6 1 మైనస్ 1/6 అని అంటే ఎంత? 1 ఇంటూ 6 6 మైనస్ 1 5/6. సో ఇది కూడా 5/6 బై 5/6 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది అనమాట. ఓకేనా? సో దేనిది ఇది? tan ఆల్ఫా ఈక్వల్స్ టు 1 అయింది. దేనికైంది ఇది? tan ఆల్ఫా అనమాట. సో tan ఆల్ఫా ప్లస్ బీటాకి ఈక్వల్ అది. tan ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అయింది కదా. సో tan లలో 1 దేనికి వస్తుంది అని అంటే ఈ 1 కి బదులు మనం ఏం రాయొచ్చు? tan 45 అని రాయొచ్చు కదా. ఓకేనా? సో tan 45 అనమాట. సో ఈ tan పోతే మనకు ఆల్ఫా ప్లస్ బీటా మాత్రమే అడిగింది కాబట్టి 45 degrees అవుతుంది. ఓకేనా? సో 45 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ డి అనమాట. సో ఈ ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దీని విలువ 1 వచ్చింది. కాబట్టి దాన్ని 1 అని అంటే tan 45 లో 1 అవుతుందని దీనికి ఈక్వల్ రాస్తాం. అప్పుడు tan క్యాన్సిల్ అయితే మనకు ఆల్ఫా ప్లస్ బీటా అనేది 45 degrees అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇఫ్ 5 tan ఆల్ఫా ఈక్వల్స్ టు 4 దెన్ 5 sin ఆల్ఫా మైనస్ 3 cos ఆల్ఫా బై 5 sin ఆల్ఫా ప్లస్ 2 cos ఆల్ఫా ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో దీని నుంచి మనకి tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 4/5 అని తెలుస్తుంది. ఓకేనా? ఈ 5 ఇటు వస్తే బైలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే కాస్ తోటి ఈ పైన కింద మల్టిపుల్ డివైడ్ చేయండి కాస్ తోటి. అప్పుడు ఏమవుతుంది? 5 sin ఆల్ఫా బై కాస్ ఆల్ఫా తోటి డివైడ్ చేస్తున్నా మైనస్ 3 cos ఆల్ఫా బై కాస్ ఆల్ఫా తోని డివైడ్ చేస్తున్నా. మళ్ళా హారంలో కూడా 5 sin ఆల్ఫా బై కాస్ ఆల్ఫా డివైడ్ చేస్తున్నా. ఇక్కడ కూడా ప్లస్
2 కాస్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా డివైడ్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు ఏమైంది, ఈ కాస్కి కాస్ క్యాన్సిల్ అయిపోయింది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఓవరాల్ ఏం మిగిలింది మనకి ఇక్కడ 5 tan ఆల్ఫా మిగిలింది. 5 tan ఆల్ఫా మైనస్ అది 3 మిగిలింది బై ఇది 5 tan ఆల్ఫా ప్లస్ 2 మిగిలింది. ఓకేనా, ఇప్పుడు దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. tan ఆల్ఫా అంటే 4/5 ఉంది కాబట్టి 4/5 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 5 ఇంటూ 4/5 మైనస్ 3/5 ఇంటూ 4/5 ప్లస్ 2 అవుతుంది. ఈ 5కి ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 5కి ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 4 మైనస్ 3 ఎంత అవుతుంది, 1 అవుతుంది బై 4 ప్లస్ 2 ఎంత అవుతుంది, 6 అవుతుంది. సో 1/6 అనేది దీని ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా చేయండి. రైట్ ఫ్రెండ్స్, సో ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.